అలప్పిలో శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శన చేస్తున్నాం. దేవాలయం లోపలికి వెళ్ళడానికి మార్గం ఇది. భక్తి అంటే మాటల్లో చెప్పలేనిది. కృష్ణుని బాల్యలీలల్లో ఒక మాధుర్యం, ఆయన చిరునవ్వులో ఒక దివ్యశక్తి. అలాంటి బాలకృష్ణుడు కేరళలోని అలెప్పి జిల్లా అంబలప్పుజలో ఎలా వెలిశాడు? ఆ ఆలయం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాయస రహస్యం ఏమిటి? ఈ వీడియో చివరిదాకా చూస్తే మీరు కేవలం ఆలయం కాదు, ఒక దివ్య అనుభూతిని తెలుసుకుంటారు. కేరళ రాష్ట్రం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. అలాంటి కేరళలోని అలెప్పి జిల్లాలో ఉన్న చిన్న గ్రామం అంబలప్పుజ. ఈ గ్రామం పేరు వినగానే భక్తుల మనసుల్లో మెదిలేది ఒక్కటే, శ్రీకృష్ణస్వామి దేవాలయం. ఈ దేవాలయం సుమారు 1480 సంవత్సరాల క్రితము చెంబకశేరి రాజవంశానికి చెందిన పూరాడం తిరునాల్ దేవన్ నారాయణ్ తంపురాన్ చేత నిర్మించబడింది. రాజు ఒక గొప్ప కృష్ణ భక్తుడు. గురువాయూరప్పన్ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ బాల్యకృష్ణుని దివ్య రూపము అతని హృదయంలో చెరగని ముద్ర వేసింది. ఇలాంటి కృష్ణుడే నా రాజ్యంలో కూడా ఉండాలి అనే సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఆలయంలో కృష్ణుడు ఉన్ని కృష్ణన్గా దర్శనమిస్తాడు. కుడి చేతిలో వెన్న, ఎడమ చేతిలో చిన్న పాత్ర, బాల్య ముద్దుతనము నిండిన ముఖం. ఈ రూపాన్ని చూస్తే మనసులోని భారమంతా పోయి ఒక అపూర్వమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి మరియు తంత్ర విధానం పరిశీలిస్తే ఇది సాంప్రదాయ కేరళ దేవాలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. చెక్కతో చేసిన శిల్పాలు, నల్లరాయి గర్భగుడి, రాగి పైకప్పు అన్నీ ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ప్రతి పూజ తంత్రశాస్త్ర నియమాల ప్రకారమే జరుగుతుంది. ఈ ఆలయానికి ఆనుకుని ఒక పవిత్ర జలాశయం ఉంది. దీనినే అంబలప్పుజ పుష్కరిణి అంటారు. ఆలయ దర్శనము ఎంత ముఖ్యమో ఈ కోనేరులోని నీటి పవిత్రత కూడా అంతే ముఖ్యమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా అరాటు ఉత్సవం చివరి రోజు స్వామివారి విగ్రహాన్ని ఈ కోనేరులో పవిత్ర స్నానం చేయిస్తారు. ఈ ఘట్టం ఆలయంలో అత్యంత పవిత్రమైన క్షణంగా భావించబడుతుంది. భక్తులు ఈ కోనేరును దర్శిస్తే మనసు, శరీరము రెండూ శుద్ధి అవుతాయని నమ్మకం. ఈ ఆలయంలో తులాభారం ఎందుకు ఉంది అంటే, కృష్ణుడు చెప్పినటువంటి గీతావాక్యం గుర్తుంచుకోండి. పత్రం పుష్పం ఫలం తోయం అంటే భక్తితో ఇచ్చినదే భగవంతుడికి ఇష్టం. అందుకే ఈ ఆలయంలో తులాభారం ఉన్నది. భక్తుడు తన అహంకారాన్ని తూకంలో వేసి త్యాగాన్ని సమర్పించే ఒక మార్గంగా ఉంది. తులాభారం చేసే భావన ఏమిటంటే, భక్తుల నమ్మకం ప్రకారము నేను ఎంత బరువు ఉన్నానో అంత విలువైన దాన్ని నీకు అర్పిస్తున్నాను స్వామి అనే భావనతో మనసులోని లోభం, భయం, అహం తూకంలో పడిపోతాయి. ఇది ఒక ఆత్మశుద్ధి ప్రక్రియ. ఈ ఆలయం కేవలం కృష్ణ దర్శనంతోనే కాదు, అనేక ఉప ఆలయాలతో సంపూర్ణ దివ్యక్షేత్రంగా నిలుస్తుంది. గణపతి ఉప ఆలయం విఘ్నాలు తొలగించే దేవుడు.
ఆలయ ప్రవేశంలోనే దర్శనం. నాగదేవత ఆలయం. సర్పదోష నివారణ, కుటుంబ శాంతి కోసం ప్రత్యేక పూజలు చేయించుకుంటారు ఇక్కడ. అయ్యప్ప స్వామి ఆలయం. శాసనబద్ధమైన జీవనానికి ప్రతీక. మకర విల్లక్కు కాలంలో విశేష పూజలు జరుపుతారు ఇక్కడ. దేవి భగవతి ఆలయం. రక్షణ, ధైర్యము, ఆరోగ్యానికి అమ్మవారి కృప కావాలని ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయం పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చేది అంబలప్పూజ పాయసం. బియ్యము, పాలు, బెల్లం కేవలం 3 పదార్థాలే, కానీ ఆ రుచి భక్తులకు అమృతం లాంటిది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పాయసం తయారీ విధానం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అంబలప్పూజ ఆరాటు ఉత్సవం ప్రతి సంవత్సరము 10 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు కృష్ణుని దర్శనానికి తరలి వస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ ఆలయం భక్తితో కలకలలాడుతుంది. పిల్లల ఆరోగ్యం కోసం, కుటుంబ శాంతి కోసం, మనసుకు ప్రశాంతత కోసం ఈ ఆలయ దర్శనం ఎంతో శ్రేయస్కరమని భక్తుల నమ్మకం. అంబలప్పూజ శ్రీకృష్ణస్వామి ఆలయ ప్రాంగణంలో భగవద్గీతను చదవడానికి, పఠించడానికి ప్రత్యేకంగా వినియోగించే ప్రాంతము ఉంది. ఇది పెద్ద హంగులు లేని స్థలం అయినా ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశమని భక్తుల నమ్మకం. ఈ స్థలం వెనుక ఉన్న భావన కృష్ణుడు గీత ఉపదేశించిన దేవుడు. అలాంటి కృష్ణుడి సన్నిధిలో గీతను చదవడం అంటే ఆ ఉపదేశాన్ని ప్రత్యక్షంగా అనుభవించడమే అనే భావనతో ఈ ప్రాంతాన్ని గీతా పఠనానికి అనుకూలంగా ఉపయోగిస్తారు. మీరు ఒక్కసారి అంబలప్పూజ వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకుంటే మీకు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.